ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక మంచి సమ్మర్ స్పెషల్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇది 1 వీక్ అవుతుంది వీడియో తీసి, బట్ కొంచెం లేట్ అయ్యింది. పప్పులోకైనా రసంలోకైనా సూపర్ కాంబినేషన్ రెసిపీ అనమాట. మీకు తెలిసిందే కదా, బియ్యం వడియాలు ఎలా చేయాలో పక్కా కొలతలతో మీకు ఈరోజు చూపించేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ కుకింగ్. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటాం. మీరు ఏ గిన్నె అయినా పర్వాలేదు, సేమ్ ఇదే మెజర్మెంట్స్తో చేసుకోండి. 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని 1 గ్లాస్ పిండి, బియ్యం పిండి ఇందులో వేసి లంప్స్ లేకుండా, అంటే ఉండలు లేకుండా, దోశల పిండి కన్నా కొంచెం జారుడుగా కలుపుకోవాలి. వెరీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. వడియాల బాబోయ్ నాకు తెలీదు అనే కంగారు పడిన అవసరం లేదు. ఇలా కలుపుకొని సాఫ్ట్గా ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వడియాల పిండి తయారు చేసుకోవాలి కదా, దానికి ఎసురు కావాలి కాబట్టి 6 గ్లాసెస్ వాటర్, ఏ గ్లాస్తో మనం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో మనం 6 గ్లాసెస్ తీసుకున్నాము. టోటల్గా మనం 8 గ్లాసెస్ వాటర్ తీసుకుంటాం అన్నమాట. మీరు ఏ గిన్నె అయినా తీసుకోండి, గ్లాస్ అయినా తీసుకోండి, సేమ్ ఇదే మెథడ్లో చేసుకోండి, సరిపోతుంది. బాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత వాటరు 1/2 కప్పు సగ్గు బియ్యం యాడ్ చేసుకోండి. మీరు నానబెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు, ముందే నానబెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక 80% కుక్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, అది పోసుకుంటూ గరిటతో కలుపుతూ సిమ్లో పెట్టి మంటని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇంకా అంతే అండి, వెంటనే చిక్కపడిపోయి అడుగంటేస్తుంది. జాగ్రత్తగా లో టు మీడియం మంట మీదే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్, ఓవర్ సాల్ట్ వేసేసారంటే వడియాలు ఎండిపోయిన తర్వాత ఎక్కువ ఉప్పుదనం తెలుస్తుంది. కాబట్టి చూసి జాగ్రత్తగా కొంచెం సాల్ట్ లేకుండా ఉన్నట్టే చప్పగానే వేసుకోండి, మరి ఎక్కువగా వేయకండి. ఇప్పుడు కొంచెం స్పైసీనెస్ కోసం ఒక 5-6 పచ్చిమిర్చి ఇలాగా గ్రైండ్ చేసుకొని మిక్సీ పట్టుకొని కలుపుకున్నాను. ఈ ప్లేస్లో మీరు వాము కానీ ఏది కూడా వేసుకోవచ్చు, పండుమిర్చి కానీ కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాగా ఒక 8 to 10 మినిట్స్ లోపల ఇది బాగా పిండి ఉడకాలి. పిండి ఉడికితేనే వడియం అనేది ఎరగకుండా వస్తుంది. ఫైనల్గా కొంచెం ఇంగువ వేసి కలుపుకున్నాను. మనం వడియాల పిండి పోసే ముందు ఒక 1 స్పూన్ అన్న 1.5 స్పూన్ అన్న జీలకర్ర టీ స్పూన్ వేసుకొని కలుపుకోండి. ముందే వేసేస్తే ఎల్లోయిష్గా తయారైపోతుంది, పిండి చూడడానికి బాగోదు. ఇప్పుడు మనం పండుమిర్చి వడియాల పిండి వేసుకుంటున్నాను. అది కొంచెం చల్లారనివ్వండి, అది పక్కన పెట్టేశాను. ఇప్పుడు పండుమిర్చి వడియాలు సేమ్ అదే 6 గ్లాసెస్ వాటరు, పండుమిర్చి మిక్సీకి వేసుకొని ఇలా బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఎసురు బాగా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు 1/2 కప్పు సగ్గుబియ్యం వేసేస్తున్నాను. సేమ్ ముందు ఎలా చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా డిఫరెంట్ వడియాలు కూడా వచ్చండి. కొత్తిమీర వడియాలు, టమాటో వడియాలు చాలా బాగుంటాయి. వీలున్నప్పుడు అది కూడా పోస్ట్ చేస్తాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇది కూడా బాగా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది మాత్రం చూసుకొని కలుపుకుంటూ ఉండండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. లో టు మీడియం మంట మీదే చేసుకోవాలి రెసిపీ అనేది. బాగా ఇది కూడా 2 బాగా ఉడికించుకున్నాక లాస్ట్లో ఇంగువ, వడియాలు పోసే ముందు జీలకర్ర కలుపుకుంటాను. మీకు జీలకర్ర కలిపేది నేను చూపించలేదు, ఇంతే అండి. నేను టెర్రస్ పైన ఒక మంచం వేసి దాంట్లో తెల్ల పంచి వేశాను, హెల్తీ పర్పస్ కూడా. నేను కొంతమంది కవర్ పైన కూడా వేసుకుంటారు, ప్లాస్టిక్ కవర్ పైన. అది వేడిగా వేయకూడదు, సగం హీట్ తగ్గినాక వేసుకోవాలి. పిండి హీట్ తగ్గినాక పంచి పైన అయితే వేడిగా కూడా పోసేయచ్చు. టోటల్గా నేను వడియాలు ఈ విధంగా పెట్టుకున్నానండి. ఈవినింగ్ 4:30 వరకు మనం ఎండబెట్టుకుంటే చాలు. మంచి ఎండ అయితే బాగా ఎండిపోతుంది. చూడండి, ఇలాగ 4:30కి ఇలాగా వడియాలు అనేది ఎండిపోయినాయి. ఇప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చేసి ఇలాగా పంచిని రివర్స్ చేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇలాగా రివర్స్ చేసి మనం చల్లుకున్నట్టయితే వడియాలు ఒక 2-3 నిమిషాలకి వెట్ అవుతాయి కదా, అప్పుడు ఈజీగా వడియాలు అనేది ఊడి వచ్చేస్తాయి. ఇప్పుడు ఎలా తీయాలో మీకు చూపిస్తున్నాను, చూడండి. ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, నానిన వడియాలు ఈ విధంగా వచ్చేస్తాయి.
ఇలాగే మొత్తం తీసి పెట్టుకున్నానండి. నాకు 1 అవర్ పైనే పట్టింది మొత్తం ఇది తీసుకోవడానికి. ఎందుకంటే 2 పంచులు చేశాను కాబట్టి. మొత్తం తీసుకున్న ఈ వడియాల్ని 2 డేస్ ఎండబెట్టుకోండి. ఎక్కువ ఎండ, మంచి ఎండ వస్తే మాత్రము 1 డే సరిపోతుంది. లేదు అనుకుంటే 2 డేస్ ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకున్నారంటే సాల్ట్ వడియాలు అయిపోతుంది అన్నమాట. వేయించుకున్నారంటే సూపర్ క్రిస్పీ టేస్టీ కమ్మటి వడియాలు రెడీ అయిపోతాయి. ఇలాగా సమ్మర్ అప్పుడు మనము ఒక 4 డేస్ 5 డేస్ మనం కంటిన్యూగా పోసి ఎండబెట్టుకున్నట్టయితే 1 ఇయర్ సరిపడే వడియాలు మనం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా. నేనైతే 2 డేస్ ఎండబెట్టుకున్నానండి. కొంచెం పని ఉండే వల్ల నేను పోస్ట్ చేయలేకున్నాను. ఇప్పుడు చూడండి, పచ్చిమిర్చి వడియాలు, పండుమిర్చి వడియాలు 2 కప్పులు తీసుకున్నాను. 2 రోజులు బాగా ఎండబెట్టి ఇప్పుడు దీన్ని ఆయిల్ పెట్టుకునేసాను. డీప్ ఫ్రై చేసుకొని చూపిస్తాను మీకు ఎలా బాగా వచ్చాయో. ఆయిల్ చూడండి చక్కగా బాగా ఇది బాగా హీట్ ఎక్కాలి. సగం వేడిలో వేయకూడదు, ఫుల్గా బాగా మసలాలి ఆయిల్ అనేది. ఇప్పుడు వేస్తే వెంటనే చక్కగా పొంగుతూ వడియాలు చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, వెరీ టేస్టీగా ఉంటాయి. పప్పులోకి, రసంలోకి, పెరుగన్నంలోకి, ఏ కర్రీకైనా సైడ్ డిష్గా వడియాలు అనేది చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇది చూడండి, ఈ విధంగా మనం వడియాలు వేయించుకుంటే చాలా బాగుంటాయి కదా. ఏ కర్రీ లేకపోయినా, తాలింపు లేకపోయినా వడియాలు ఉంటే చక్కగా లంచ్ అనేది, డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం నిక్కీస్ ఫుడ్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తుంటేనే నోరూరుతుందా? మరి ఇంకేం కలిసి చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ ఇవ్వండి. కీప్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. బాయ్.